అన్నం మగ్గింది అంటే అత్తెసరు పెట్టాను. అన్నం అయితే మగ్గిపోయింది, కట్టేయచ్చు. స్టవ్ కట్టేద్దాం. ఆ వేడికి ఇంకేమన్నా పలుకున్నా కూడా చక్కగా మగ్గిపోతుంది. ఈ కుక్కర్లో అయితే టమాటా చిక్కుడుకాయ కర్రీ అవుతుంది. 2 విజిల్ రాగానే కట్టేసాను. మూత తీసి చూద్దాం. చిక్కుడుకాయ కర్రీ చూద్దాము. చక్కగా టమాటా ఉడికింది, చిక్కుడుకాయ కూడా బాగా ఉడికింది. ఉప్పు కారం కూడా వేసాను. ఉప్పు కారం చూసాను, సరిపోయింది. కొంచెం పల్లీల పొడి వేసుకుందాం, ఎక్కువ అక్కర్లేదు, టేస్ట్ కోసం మాత్రమే. మూత పెట్టేసుకుందాం. టమాటా చిక్కుడుకాయ కర్రీ చాలా బాగా ఉడికిందండి. టేస్ట్ చేసి చూద్దాము. టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి చూద్దాము. వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ కర్రీ. గ్రీన్ వెజిటబుల్ అన్నమాట, పప్పు జాతి మొక్క. హెల్దీ వెజిటబుల్. ఇంకోండి, షుగర్ పేషెంట్స్కైనా, ఈవెన్ సామాన్య మానవులకైనా చాలా హెల్దీ కర్రీ అండి ఇది. టేస్ట్ చేసేద్దాం. ఈ సీజన్లో ఎక్కువగా వస్తుందండి చిక్కుడుకాయ, గ్రీన్ వెజిటబుల్. అలాగే పప్పు జాతి మొక్క కూడా. ఇది టమాటాతో ఉడికి చాలా టేస్టీగా ఉంది. టమాటా టేస్ట్ ఆ పులుపు తగులుతూ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు వేడివేడిగా రైస్లో కలుపుకొని చూద్దాము. రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుందండి. అన్నీ సరిపోయాయి. ఒక స్పూన్ పల్లీ పొడి కలుపుకోవడం కూడా టేస్ట్ ఎన్హాన్స్ అయింది. ఎక్కువగా కలుపుకోకూడదు, జస్ట్ 1 స్పూన్ చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ like, share and subscribe.